కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కావలి ఏరియా హాస్పిటల్లో మాత్రం పేదలకు వైద్యం అందటం లేదు. కావలి పట్టణానికి చెందిన గండ్లుపల్లి మురళీ యాదవ్ అనే వ్యక్తి అనారోగ్యంతో కావలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే వైద్యం అందించాల్సిన అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదేంటని ప్రశ్నిస్తే నీకు దిక్కున్న చోట చెప్పుకో, లేదంటే హైదరాబాద్, చెన్నై వెళ్లి చూపించుకో అంటూ సెక్యూరిటీ గార్డ్ సైతం దౌర్జన్యానికి దిగాడు. అక్కడే ఉన్న కమిటీ సభ్యులు సైతం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరికి జరగకూడదు ఆయన. నేను ఉదయాన్నే స్నానం చేసి శివరాత్రి అని దేవడం పోదామని కనసపెట్టుగా నాకు గ్యాస్ పట్టేసి దగ్గర ఉంటుంది. ఎమర్జెన్సీ మన గవర్నమెంట్ హాస్పిటల్ బాగా జరుగుతుంది, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బాగుంది, ప్రభుత్వం బాగుంది, ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారు అన్ని పనులు బాగా చేస్తున్నారంటే ఆ నమ్మకంతో హాస్పిటల్కి పోయినయ్యా. అడిగి పోగానే వాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళు డైరెక్టర్లు. ఆయన ఎవరు కృష్ణ ఆయన, ఇంకొక ఆయన జనసేన ఆయన, ఇద్దరు డైరెక్టర్లు అంట. వాళ్ళేమో పట్టించుకుంటున్నారు, గడుపు కూర్చోంటారు. ఈ సెక్యూరిటీ వచ్చి బండి పెట్టాను. అయ్యా నాకు అంత వైపు లేదు, నాకు ముందు ఇంజక్షన్ పడాలా, నాకు గ్యాస్ పట్టేస్తున్నాయని నేను చెప్తే నో ఆపండి, బండి పెట్టేసి అప్పుడు రమ్మను, తర్వాత చూద్దామని ఆపించాడు. అయ్యా నేను పడిపోయాను, 195 పోయింది బీపీ, నేను చచ్చిపోతే నా భార్య బిడ్డ తెచ్చేవారు. ఈ విధంగా ప్రభుత్వం చేయమందా? ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వం అంటే మంది. నేను తెలుగుదేశం నాయకుడిని, ఇప్పటి నుంచి కాదయ్యా 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలోనే ఉన్నా. నేను 94 నుంచి ఉన్నాను. నేను అన్ని నాయకత్వం, అన్ని పదవులు కూడా నేను జనరల్ సెక్రటరీ కాదు, జిల్లా సెక్రటరీ కూడా చేశాను. ఆయన ఎమ్మెల్యేకి బాగా ఫేవర్గా చేశాను. ఆయన ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడనే ఉద్దేశంతో నేను అడిగిపోయానయ్యా. వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా నువ్వు రోజు వస్తావు ఏందంటున్నావు. నేను రోజు